నమస్తే. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి, అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు జనరల్గా మనకి సోల్స్ గురించి మాట్లాడుకుంటే, సోల్ అనేది ముందే డిసైడ్ అవుతుంది, ఏ జన్మలో పుట్టాలి ఏంటి అనేది ముందే అనుకుంటుంది అని చెప్పేసి అంటారు. సో అది ఎందుకు అలాగా అనుకుంటుంది? అలాగే మనం బయట చాలా చూస్తూ ఉంటాం, కొంతమంది పుట్టిన టైంలో చనిపోతూ ఉంటారు, అలాగే కొంతమంది కొన్ని మంత్స్ తర్వాత చనిపోతారు, లేదంటే పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే కడుపులో ఉండగానే జరిగి చనిపోవచ్చు. అంటే సోల్ ఎందుకు అంతలా డెసిషన్ తీసుకుంటుంది? అంటే డెసిషన్ తీసుకొనే ప్రెగ్నెన్సీ ఉండే దాంట్లోకి ఎంటర్ అవుతుంది. బట్ ఆ జర్నీ చేసే ముందు కొన్ని కర్మ సైకిల్స్ అబ్స్ట్రక్షన్స్తో ఒక్కొక్కసారి ఆయుష్ షార్ట్ అయిపోవచ్చు. సో కంటిన్యూ చేయాలి లైఫ్ అనుకునే ఒక బర్త్ తీసుకుందామనే, బాడీ తీసుకుందామని వచ్చిన సోల్కి, ఎందుకంటే సోల్ బర్త్ తీసుకోవడం అంటే తన కర్మాస్ని క్లియర్ చేసుకోవడమే. ఎక్కడో పాస్ట్ జన్మలో ఉండిన పెండింగ్ని మళ్ళీ జన్మెత్తే క్లియర్ చేయాలి వేరేలాగా కర్మాని. ఎందుకంటే ఆ ఇంప్రెషన్స్ ఉండిపోతాయి. ఆ జర్నీ కంప్లీట్ అవ్వాలి సోల్కి అని అంటే ఆ ఇంప్రెషన్స్ మైండ్ మీద ఉన్నది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే కానీ అది జర్నీ కంప్లీట్ అవ్వదు. అలా తీసుకున్నప్పుడు అక్కడ ఆ పుట్టిన కుటుంబంలో ఉండే కర్మాసు ఈ సోల్ జర్నీకి కొన్ని అడ్డులు వస్తాయండి. అడ్డొచ్చి కొంత మిస్కాలిక్యులేషన్ అయ్యి అక్కడ షార్ట్ లైఫ్ అవుతుంది అనమాట. అది కూడా ఆయుష్ లేక అక్కడ సోల్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక బర్త్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇట్స్ ఆల్సో ఎందుకు అలా ఒక ప్రదేశాన్ని, ఒక మదర్ని, ఫాదర్ని, ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటుందంటే తన కర్మలకు అనుగుణంగా ఉండే కుటుంబం ఏదైతే ఉంటుందో అక్కడ సోల్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అక్కడైతేనే తన యొక్క జర్నీ తన ఇది చేసుకోవాలని ఎంటర్ అవుతుంది. బట్ వన్స్ బర్త్ తీసుకోగానే అన్నీ సోల్ మర్చిపోతుంది. కళ్ళు తెరవంగానే ఎందుకు వచ్చింది అన్నది మర్చిపోతుంది. గడుస్తున్న కొలది ఎక్కడో ఇంట్యూషన్ మళ్ళీ పవర్ చెప్తూ కొన్ని సంఘటనలు లైఫ్లో జరుగుతున్నప్పుడు గుర్తొచ్చి పర్పస్ అనేది గుర్తొస్తుంది అనమాట. అదే లోపల ఏదో నాకు ఏవో ఆలోచనలు వస్తున్నాయి అనేది అనిపిస్తూ ఉంటుంది ప్రతి మనిషికి. సో తన కాన్సెప్ట్ తన ఎందుకు వచ్చింది ఆ మెయిన్ కాన్సెప్ట్ అనేది సోల్ తెలుసుకుంటుంది ఆ జీవిత కాలంలో. ఆ కర్మాల్ని ఫేస్ చేస్తూ దెబ్బలు తిని కొన్ని లెసన్స్ యూనివర్సే నేర్పిస్తుంది. ఆ లెసన్స్ నేర్చుకోవడం ద్వారా తన జర్నీని అర్థం చేసుకుంటుంది సోల్. దాంట్లో భాగంగానే ఆధ్యాత్మికమైన విషయాలు, స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే బాగా ఇప్పుడు దేవుణ్ణి మనం ఎప్పుడు పూజ చేస్తామో బాగా కష్టాలు వచ్చినప్పుడు అలా క్రియేట్ అవుతాయి. యూనివర్స్ నుంచి కొన్ని కష్టాలు క్రియేట్ అవుతాయి. సడన్గా వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ లాస్ వచ్చేసి ఎవరో ఒకరు మోసం చేసేసి అప్పుడు భగవంతుడిని తలుచుకుంటారు. భగవంతుని తలుచుకునే నేపథ్యంలో మాదేంటి అన్నది తెలుసుకోవడానికి ఆస్ట్రాలజర్స్ని సంప్రదిస్తారు. అప్పుడు రెమెడీస్లో ఇవన్నీ వస్తాయి. మంత్రాస్, జెమ్స్ వేసుకోవడము, రుద్రాక్షలు ఇవన్నీ వచ్చి అప్పుడు లోపల ఉన్న సోల్ అవేకనింగ్ అవుతుంది. అయ్యి తన పర్పస్ మెల్లమెల్లగా అర్థం చేసుకొని లెసన్స్ నేర్చుకుంటున్నాను. సో అలా అనమాట. పుట్టగానే అర్థం కాదు, మర్చిపోతుంది ఎందుకు వచ్చిన విషయం. సో ఆ స్పిరిచువాలిటీకి ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో స్పిరిచువాలిటీని టచ్ చేయాల్సిందే. స్పిరిచువాలిటీ టచ్ చేయకుండా ఉండరు. ఎంత వాళ్ళు లేట్ చేసినా 60 years వరకు దేవుడు అంటే నమ్మకపోయినా ఏదో ఒక స్టేజ్లో శివుడు గుర్తు చేయిస్తాడు, దేవుడు ఉన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు అన్నది. ఆ పెయిన్ ఇచ్చి అందుకే మోసాలు జరుగుతాయి వాళ్ళ లైఫ్లో. చాలా పెద్ద ఏదో ఒక బాధ జరిగి అప్పుడు చూడండి కొంతమంది జీసస్ దీంట్లోకి వెళ్ళిపోతారు ఆ బాధను తట్టుకోలేక. అది కూడా స్పిరిచువల్ కదా, ప్రేయర్స్ చేయడము, మతం మార్చుకుంటారు చూడండి. సో అది కూడా దేవుణ్ణి పూజించడమే. అక్కడ ప్రశ్నలు వెతుకుతారు వీళ్ళు. సో ఆ స్పిరిచువాలిటీ అలాగా కర్మలు బట్టి అలా వెళ్ళి ఆ ప్రేయర్స్ చేసుకొని ఆన్సర్స్ తెలుసుకుంటారు. సో అలా ప్రతి ఒక్కరికి ఆ స్పిరిచువాలిటీ టచ్ అవుతుంది ఎక్కడో దగ్గర. ఆ టచ్ అవ్వలేదనుకోండి కష్టాలు ఎక్కువ అవుతాయి. పాస్ట్ జన్మ కర్మలు ఎక్కువైపోయేసరికి ఆటోమేటిక్గా మంత్రాలని, గుళ్ళని, పూజలని డెఫినెట్గా వచ్చేస్తారు దాంట్లో. వచ్చేసి అప్పుడు వాళ్ళకి ఆన్సర్స్ ఇన్నర్గా దొరుకుతాయి. అదే సోల్ జర్నీ అండి. అంటే జనరల్గా చాలామంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, నేనే ఎందుకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, లేదంటే వాళ్ళు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నాను, కానీ ఇవన్నీ మనకు మనం అనుకున్నవే ఖచ్చితంగా. అంతే అంటే అంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అంటే అవి అన్నీ మీ కష్టాలే. ఎవరి కష్టాలు కదా. అంటే ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి మీరు ఎవరికి బాధ పెట్టకపోయి ఉండొచ్చు. ఇది పాస్ట్ జన్మ సైకిల్ ఇప్పుడు క్లియర్ చేసుకోవడానికి కదా బర్త్ తీసుకున్నారు. మీకే కాదు, మీవే అవి.
మీరే దాన్ని ఫేస్ క్రితం జన్మలో ఉండే పెండింగ్ని ఇప్పుడు మీరు క్లియర్ చేసుకుంటున్నారు. అందుకే ఈ జన్మలో ఒకవేళ ఏమీ చేయకపోయినా పాస్ట్ 2-3 జన్మాస్వి ఇప్పుడు క్లియర్ చేశాను. అంటే నేను ఎవరికి మోసం చేయకపోయినా నాకు మోసం ఎదురవుతుంది. సో నేను ఎవరిని ఏమనకపోయినా నాకు మాటలు వస్తున్నాయి. ఇదే రీజన్. బికాస్ అది ఎక్కడో పెండింగ్ ఉండిపోయిన కర్మ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయి అది రిపీట్ అవుతుంది. అలాంటి పర్సన్సే మన చుట్టూ రావడం, మనల్ని చీట్ చేయడం, మోసం చేయడము, అలా చాలా ఘోరాలు ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం కదండి. అసలు ఏ సంబంధం లేకుండా ఎన్ని ఘోరాలు ఈ సొసైటీలో జరుగుతున్నాయి, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ పాస్ట్ జన్మ కర్మాసే ఇవన్నీ కూడా. సో ఈ జన్మలో వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా సో డెఫినెట్గా వాళ్ళు ఇన్నర్ హీలింగ్ తీసుకోవాలి. అంటే పాస్ట్ జన్మవేవో పడిన దెబ్బలు లోపల చక్రాస్లో బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్ ద్వారా, అంటే మంత్రాస్ ద్వారా, రుద్రాక్ష వీరింగ్ ద్వారా వాటిని క్లియర్ చేయాల్సిన నెసెసరీ ఉంది. కాబట్టి క్లియర్ చేయాలి. ఇన్నర్ హీలింగ్ తీసుకుంటేనే ఆ సైకిల్స్ని మనం బ్రేక్ చేయగలుగుతాం. అందులో భాగంగానే రుద్రాక్ష ధారణ, మంత్రధారణ, ఆలయాలను సందర్శించడము, గురు చరిత్ర పారాయణము, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు మనం ఒక నమాజ్ చేసిన, ఒక ఇది చేసిన, అది కూడా స్పిరిచువాలిటీ అండి. సో ఏ రూపంలో మనం దేవుణ్ణి పూజించినా చేరుకునేది అక్కడికే, ఆ డివైనిటీయే. సో ప్రేయర్ చేసిన, జీసస్ క్రీస్ట్ ప్రేయర్ చేసిన, మన శివుణ్ణి మనం పూజించిన, ఏదైనా అదే. బికాజ్ ఆ కర్మల్ని మనం క్లియర్ చేసుకోవటమే మెయిన్ రీజన్ అది. అంటే మేడం ఇప్పుడు మనం జనరల్గా కొంతమంది కలుస్తూ ఉంటాం. అంటే కలిసిన ప్రతి వ్యక్తికి మనకి ఏదో జన్మలో అనుబంధం ఉంటేనే మనం కలుస్తున్నాం, లేదంటే అవకాశం ఉండదంటారా? ఉండదు. ఎందుకంటే చాలా పురాణాల్లో కూడా చెప్తూ ఉంటారండి, మనకి ఏదో ఒక కనెక్షన్ ఉంటేనే, అంటే ఆ బాకీ ఉండిపోతేనే మన ఇంట్లో పనిచేసే సర్వెంట్ నుంచి వాళ్ళు మనకి బాకీ మనం వాళ్ళకి మనీ బాకీ ఉంటేనే వాళ్ళు ఆ సర్వెంట్గా కొంత టైం మన దగ్గర పనిచేస్తారు. అది తీరిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళి మనకు కూడా ఆ ఫీలింగ్ అన్నది ఉండదు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో రుణం లేకపోతే శివుడు చెప్పేది ఏంటంటే ఒక్కరోజు కాదు, ఒక 1 minute కూడా వాళ్ళతో మనం మాట్లాడలేము. రుణానుబంధం ఉంటేనే వాళ్ళతో మనం మాట్లాడగలము. సో ఇవి కర్మ సిద్ధాంతంలో భాగాలేవన్నీ. సో హస్బెండ్ అయినా, సొంత కడుపును పుట్టిన పిల్లలైనా కూడా రుణానుబంధమే. వాళ్ళకి మనం ఎప్పుడో బాకీ ఉన్నాం. అందుకే మన కడుపును పుట్టి పెంచి వాళ్ళకి ఫీజులు కట్టి, వాళ్ళు అల్లరి చేస్తే వాళ్ళని భరించి, మళ్ళీ ఇంకా వాళ్ళకి ఎన్ని వాళ్ళ తప్పులు చేసినా అవి కూడా భరించి, ఇన్ని ఫీజులు కట్టి వాళ్ళని ప్రయోజకాలు చేయడమే కర్మబంధం. పిల్లలతో చాలా ఉంటుంది, భర్తతో ఉంటుంది, మన ఇంట్లో పనిచేసే సర్వెంట్స్తో ఉంటుంది, తల్లిదండ్రులు, అదే సోల్ సెలెక్ట్ చేసుకుంది అన్నానుగా, తల్లిదండ్రులు, అది కూడా రుణానుబంధమే. వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? వాళ్ళతో కనెక్షన్ ఉంది కాబట్టి. పిల్లల దగ్గర నుంచి మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది సైకిల్స్ అండి. అంటే జనరల్గా కోపంలో ఉన్నప్పుడు అంటూ ఉంటారు, నీకేదో జన్మలో ఇందుకే నీతో ఇంత టెన్షన్ పడుతున్నాను, అది 100% కరెక్ట్. రుణానుబంధం లేకపోతే 1 minute కూడా మనం ఎవరితోని ఉండలేము, మాట్లాడలేమట. అలాగే మేడం, ఏకముఖి రుద్రాక్షను కూడా ఒకసారి చూపించండి. అలాగే రౌండ్ ఏకముఖి రుద్రాక్ష మనకు దొరుకుతుందా రియల్గా? సో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. రౌండ్ ఏకముఖి రుద్రాక్ష దొరకదు, ఇప్పట్లో అన్ని అర్ధచంద్రాకారమే అని అంతమంది చెప్తున్నారు. రౌండ్ అయితే ఇప్పట్లో దొరుకుతుందండి. ఇట్లా రౌండ్ ఏకముఖి నేను చూపిస్తాను ప్రేక్షకులకి. సో ఇది రౌండ్ ఏకముఖి రుద్రాక్ష అన్నమాట. ఈ రుద్రాక్షలో మనకి ఏంటంటే ఒకటే లైన్ కనబడుతుంది. అంటే ఇదేంటంటే కొన్ని రుద్రాక్షలు 0 ముఖితో పుడతాయి. రుద్రాక్షల్లో ఒక ఫార్మేషన్ ఇన్నర్గా ఉంటుంది ఇట్లా. దీన్ని మనం ఇప్పుడు ఈ రోజుల్లో దీన్ని ఏకముఖిగా మనము ధరిస్తున్నారు. ఎందుకంటే ఏకముఖి అవైలబిలిటీ లేని టైంలో 0 ముఖి నిరంకార రుద్రాక్షనికి ఇన్నర్గా ఒక లైన్ ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఏకముఖిగా ధరించవచ్చు. ఇది అంతే పవరు, ఏకముఖి ఫలితాలని పూర్తిగా ఇస్తుంది అనమాట. చాలా కాలము ఇలాంటి బీడ్స్ కూడా రాలేదు మనకి. ఈ మధ్య కాలంలో కొన్ని ముఖాలు ఇన్నర్గా 0 ముఖి వచ్చి ఒక లైన్ ఉన్నవి పుడుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఇవి మనకి దొరుకుతున్నాయి మార్కెట్లో. సో అలా అని ఎక్కడ పెడితే అక్కడ తీసుకోకూడదు, డూప్లికేట్స్ కూడా ఉన్నాయి. సో అందరూ దర్శించుకోవచ్చు ఏకముఖి రుద్రాక్షని. ఇది రౌండ్ నేపాల్ ఏకముఖి అండి. సో అవైలబిలిటీ అయితే ఉంది. ఒరిజినలా కాదా అని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? రుద్రాక్షలు ఒరిజినలా కాదా అని ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్లీ వైబ్రేషన్స్. సో చేతిలో పట్టుకుంటే వి ఫీల్ ద వైబ్రేషన్. లోపట వచ్చి అరచేతిలో పట్టుకుంటే స్ప్రింక్లింగ్ ఉంటుంది, రుద్రాక్ష వైబ్రేట్ అవుతూ ఉంటుంది. రుద్రాక్షలు ఆయుర్వేదంలో కూడా పొడి వాడుతూ ఉంటారండి. ఆయుర్వేదంలో కూడా రుద్రాక్ష పొడిని వాడతారు కొన్ని రోగాలకి. అలా రుద్రాక్ష అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్స్ ఉంటాయి దాంట్లో. సో అది ఒకటి బెస్ట్ టెస్ట్. చాలామంది నీటిలో ములగాలి, అది ఒక టెస్ట్ చెప్తారు. అవి పాస్ అవ్వకపోవచ్చు ఆ టెస్ట్లు, ఎందుకంటే కొత్త పంట తేలుతుంది. రాగి నాణాల మధ్య అయితే తిరుగుతుంది న్యాచురల్ రుద్రాక్ష, పెట్టి వైబ్రేట్ చేయొచ్చు. అయితే ముఖాలు కట్ చేస్తే మళ్ళీ మనం ఐడెంటిఫై చేయలేం. రాగి నాణాల మధ్య న్యాచురల్ అయితే 5 ముఖాలకి 3 ముఖాలు కట్ చేశారనుకోండి,
అది అన్యాచురల్ కదా. పంచముఖిని అష్టముఖి చేశారు, కానీ రాగి నాణాల మధ్య తిరుగుతుంది ఎందుకంటే న్యాచురల్ కదా. సో అలాంటి మోసాలు జరుగుతాయి, అవి మళ్ళీ చూసుకోవాలి. ముఖాలు కట్ చేసినవి ఐడెంటిఫై చేయడము అంత ఈజీ కాదు, అందుకే నమ్మకమైన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అండ్ గ్యారంటీ కార్డ్ కానీ దాన్ని మనం ఎక్కడ చెక్ చేసుకున్నాం అంటే ఎక్కడ తీసుకున్నామో అక్కడ ఒక గ్యారంటీ కార్డు అది తీసుకొని భరోసా తీసుకోవాలి అట్లీస్ట్. సో మళ్ళీ ఎక్కడైనా మనకు అది డూప్లికేట్ అని ప్రూఫ్ అయినా వాళ్ళని అడిగేటట్టుగా ఉంటాయి. అట్లాంటి ప్లేసెస్లో తీసుకుంటే మంచిది. మరి గుళ్ళ దగ్గర అట్లా తీసుకుంటే మళ్ళీ మనం వెళ్ళి అడగాలన్నా అక్కడ అడ్రస్ ఉండకపోతే కష్టం. ఒకవేళ డూప్లికేట్ అని ప్రూవ్ అయిందనుకోండి, ఎక్కడికి వెళ్ళి శ్రీశైలంలో కొన్నాము, తిరుపతిలో కొన్నాము, అక్కడ ఉండకపోతే ఆ పర్సన్ లాస్ అవుతాం కదా. సో అవి చూసుకోవాలి. చాలా వరకు న్యాచురల్ నమ్మదగిన వ్యక్తుల దగ్గర తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే రుద్రాక్ష అనేది న్యాచురల్ వేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, మళ్ళీ డూప్లికేట్స్ వేసుకుంటే అంతే నష్టం కూడా ఉంది. ఎందుకంటే మరి డూప్లికేట్ అనేది వర్క్ చేయదు, నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, మైండ్ పైన నెగిటివ్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలన్నమాట. అండ్ రుద్రాక్ష టెస్ట్ మెయిన్లీ వైబ్రేషన్స్ పట్టుకోగానే విల్ ఫీల్ ద వైబ్రేషన్, డెఫినెట్గా ఫీల్ అవుతాం. సో ఆ రకంగా టెస్ట్ చేసుకోవచ్చు. కానీ మరి పాలల్లో వేస్తే పాలు ఎరగకూడదు, ఇప్పుడు పాలు ఏమీ అంత ప్యూర్ లేవండి, ఆ టెస్ట్ కూడా పనిచేయదు. ములగాలి అంటే కొత్త పంట తేలుతుంది, అది పనిచేయదు. రాగినాణాల మధ్య అయితే తిరుగుతుంది న్యాచురల్ రుద్రాక్ష, అదొక టెస్ట్. అండ్ వైబ్రేషన్ అండ్ రిలయబుల్ పీపుల్ దగ్గర ఇవి ఫాలో చేస్తే సరిపోతుంది. ఓకే మేడం, అలాగే రూబీని శ్వేత పుష్యరాగాన్ని కూడా ఒకసారి చూపించాను. ఓకే, సో జెమ్స్లో చాలా డూప్లికేట్స్ బయట అయితే చాలా డూప్లికేట్స్ అండి జెమ్స్లో ఉన్నాయి. ఎవరు పెడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు జెమ్స్. సో దీంట్లో మన రూబీ స్టోన్ చూద్దాము. ఇది ల్యాబ్ సర్టిఫైడ్ రూబీ అనమాట. సో ఇట్లా ల్యాబ్ సర్టిఫైడ్ ఉండి న్యాచురల్ అని ఉంటేనే దీన్ని మనము స్టోన్ కింద తీసి వేసుకోవాలి. ల్యాబ్ సర్టిఫై కానిది ఏది కూడా, అంటే న్యాచురల్ ఇవ్వచ్చు కానీ ల్యాబ్ సర్టిఫై అంటే అథెంటిక్ కదా, ఇలా ఉండే స్టోన్ వేసుకుంటేనే మనకి బెనిఫిట్ అనమాట. స్టోన్స్లో ఇవి చాలా చూసుకోండి, ల్యాబ్ సర్టిఫికెట్ ఉన్నది తీసుకుంటే వెరీ బెస్ట్. అండ్ అది ప్రైస్ అన్నది ఇది కాదు, లో ప్రైస్లో కూడా దొరుకుతాయి స్టోన్స్. శ్వేత పుష్యరాగం ఇలా ఉంటుంది, అంటే పుష్యరాగంలో వైట్ కలర్ ఉన్నదాన్ని శ్వేత పుష్యరాగం విత్ ల్యాబ్ సర్టిఫైడ్, ఇలా ల్యాబ్ సర్టిఫికేట్ ఉన్నది వేసుకుంటే మంచిది. సో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అలాగే మేడం, మనం టారో కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. టారో కార్డ్స్ని ఎలా చూస్తారు, అంటే టారో కార్డ్స్ని చూడాలంటే ఏదైనా స్పెషల్గా కోర్స్ చేయాలంటారా? అండ్ ఇవి బయట దేశాల్లోనే ఎక్కువ ప్రాముఖ్యంగా యూజ్ చేస్తారు, మన దేశంలో ఎందుకు వాడరు? టారో కార్డ్స్ అన్నది రియల్లీ సోల్ రిలేటెడ్ అండి. టారోని రీడ్ చేయాలి అంటే నాన్ వెజ్ అన్నది అసలు తినకూడదు. అండ్ మెడిటేషన్ అంటే టారో కార్డ్స్ యూజ్ చేసినప్పుడు ఇంట్యూషన్ పవర్తోనే దాన్ని ఫలితాలు చెప్తాం అనమాట. సో మామూలుగా న్యూమరాలజీ నేర్చుకున్నప్పుడు మామూలు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, అది వంట పట్టాలంటే మనం కొన్ని పాటించాలి. బట్ టారో కార్డ్స్ ఎందుకు అని అంటే అవి పిక్చర్స్ ఉన్నా కూడా మనం ఆ పిక్చర్స్ని అర్థం చేసుకోవడానికి ఇంట్యూషన్ పవర్ని వాడాలి. అంటే మనం చాలా మన సోల్ అనేది ఒక జర్నీ కోసం వచ్చి ఉండాలి ఎర్త్ పైకి, స్పిరిచువల్ జర్నీ గురించి, అది ఒకటి. అండ్ ఆల్మోస్ట్ నాన్ వెజ్ అనేది ఏది తినకూడదు, ఎందుకంటే ఇంట్యూషన్ పవర్ నాన్ వెజ్ తింటే ఇక్కడ ఆజ్ఞాచక్రం బ్లాక్ అయి ఉంటుంది. ఇంట్యూషన్ పవర్ ఇక్కడే మనం చెప్పేది, ఆ బొమ్మల ద్వారా మనం ఒక చెప్పాలి ఫలితం, ఎనర్జీ ఏంటి అనేది, దానికి ఇంట్యూషన్ పవర్ని యూజ్ చేయాలి. సో కాబట్టి ఆ నియమం ఉంటుంది. సో ఇదంతా కూడా స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళే, స్పిరిచువల్ అవేకనింగ్ జరిగిన వాళ్ళే టారో కార్డ్స్ చూడగలరు. అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి అంటే మామూలుగా గుళ్ళకి వెళ్ళి పూజలు చేయడం స్పిరిచువల్ అవేకనింగ్ కాదు, అది స్పిరిచువాలిటీ మాత్రమే. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే మనలో దైవత్వం మేల్కొని ఉండాలి. ఎలా అంటే ఇంకా ఒక జర్నీ కోసం ఈ ఎర్త్ మీదకి వచ్చామని ఆ పర్సన్కి తెలిసి ఉండాలి. సో ఇంకా కంటిన్యూస్గా ఈ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉండాలన్నమాట. అండ్ మెడిటేషన్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళే టారోని యూజ్ చేసి ఫలితాలు చెప్పగలరు. అంటే ఈ స్పిరిచువల్ అవేకనింగ్ ఎప్పుడు జరుగుతుంది, ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని ఒకటి ఉంటుందండి. ట్విన్ ఫ్లేమ్ జర్నీ చేసిన వాళ్ళు, తర్వాత జీవితంలో బాగా కష్టాలు ఇంకెక్కువ అయిపోయినప్పుడు మనం దేవుణ్ణి ఎలా తలుచుకొని స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు, అటువంటి వాళ్ళే టారో రీడర్స్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళు పర్పస్కి వచ్చారు. అంటే అందరూ పర్పస్కే వస్తాము, కానీ వీళ్ళకి స్పిరిచువల్గా ఇది వారియర్స్ అంటారనమాట. ఎర్త్ని క్లెన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ జర్నీని చేసి ఉంటారు. ట్విన్ ఫ్లేమ్ అంటే సోల్ జర్నీ అండి, అది చాలా పెయిన్ఫుల్ జర్నీ. అది ఎలా అంటే మన క్వశ్చన్స్కి లోపల ఇన్నర్గానే సోల్తోని చాలా పోరాడాల్సి ఉంటుంది ఆన్సర్స్ దొరకక. ఎందుకంటే ఆన్సర్స్ ఎందుకు దొరకవు, లైఫ్లో కష్టాలు పడేసరికి ఇంకా స్పిరిచువల్గా వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే సంసార జీవితంలోనే ఉంటారు, ఇట్లా మోడర్న్గానే కనిపిస్తారు, కానీ లోపలంతా స్పిరిచువాలిటీ ఉంటుంది. స్పిరిచువాలిటీ అంటే నాట్ అపీరెన్స్,
ఇన్నర్గా ప్యూరిటీ, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. వాళ్ళు వారియర్స్ అంటారు అనమాట. ఎర్త్ మీదకి వచ్చిన వాళ్ళు వారియర్స్ అంటారు, లైట్ వర్కర్స్ అంటారు. అటువంటి వాళ్ళందరూ టారో రీడర్స్ అవుతారు. అంటే వాళ్ళు స్పిరిచువల్ జర్నీ చేసి ఉంటారు అండ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ చేసి ఉంటారు, వాళ్ళే టారో రీడర్స్. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీస్ మన కంట్రీలో చేసిన వాళ్ళు తక్కువ అండి. ఆ ట్విన్ ఫ్లేమ్ జర్నీ కూడా శివుడే ఇస్తారు ఆ జర్నీ, సోల్ జర్నీ అది. అంటే చాలా కష్టం అనమాట సర్చింగ్ ఆన్సర్స్. ఆ సర్చింగ్లోని ఇంకా దైవత్వం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మంత్రాసు, మెడిటేషన్. మనం ఎవరో ఏంటో తెలుసుకోవాలంటే మెడిటేషన్ చేయాలి. ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి పర్పస్ అంటే మెడిటేషన్స్ పర్ డే 2 hours మెడిటేషన్స్ చేయాలి. అలాంటి వాళ్ళందరూ టారో రీడర్స్ అవుతారు. నార్మల్గా అది కుదరదు అనమాట. ఇప్పుడు మామూలుగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ నేర్చుకోవాలంటే ఒక యూనివర్సిటీ శాస్త్రం ద్వారా లేకపోతే మన ఫోర్ ఫాదర్స్ నుంచో నేర్చుకోవచ్చు. బట్ ఇది అట్లా కాదు. పర్సనల్గా స్పిరిచువల్ జర్నీ చేసిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఎక్కుతుంది. ఇంట్యూషన్ పవర్ వాడాలి. సో దానికి చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. అందువల్ల ఈ స్పిరిచువల్ జర్నీ, ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంతా కూడా ఫారినర్స్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అండ్ నార్త్లో చేసిన వాళ్ళు ఉన్నారు. మన సౌత్లో ఆల్మోస్ట్ ఎందుకో తక్కువ. ఎక్కువ ఆస్ట్రాలజీ నేర్చుకుంటారు మన వాళ్ళు, న్యూమరాలజీ నేర్చుకోవచ్చు. Numerology బట్ కూడా ఈ మధ్య టారో అనేది సోల్ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఆ జర్నీ చేసిన వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ లేదు. నార్త్లో ఎక్కువ ఉందండి అండ్ ఫారెన్లో ఎక్కువ ఉంది. అమెరికన్స్ వాళ్ళు స్పిరిచువల్ జర్నీ ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఒక బాండింగ్ అనేది ఉండదు, మ్యారేజ్ బాండింగ్ అలా ఉండదు. ఒక పర్సన్తో కలిసి ఉండడం అంటే దానికి ఒక పెళ్ళి అనే బంధం వాళ్ళు వేసుకోరు. లోపల సోల్ ఇష్టపడితే సోల్ కనెక్షన్ ఉంటేనే కలిసి ఉంటారు వాళ్ళు. ఆ బాండింగ్ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు చేస్తారు స్పిరిచువల్ జర్నీ. అందుకనే టారో కార్డ్స్ అబ్రాడ్లో ఎక్కువ ఉందండి. సో దానికి ఇంట్యూషన్ పవర్ వాడాలి కాబట్టి అందరూ దాన్ని చేయలేరు. సో ఇట్స్ దానికి ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీ చేసి ఉండాలి. ట్విన్ ఫ్లేమ్ ఈజ్ నథింగ్ బట్ సోల్ జర్నీ. అది చేసున్న వాళ్ళు టారో రీడర్స్ అవుతారు అది చెప్పచ్చు. సో దాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పచ్చు. అంటే మేడం మనకి సోల్తో కనెక్షన్ లేకుండా మన ఇక్కడ ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేయరంటారా? అంటే సోల్తో కనెక్షన్ లేకపోవడం అని కాదు, సోల్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ మనకి కట్టుబాట్లు ఉన్నాయండి. పెళ్ళి ఒక సొసైటీలో ఒకసారి పెళ్ళి అయితే అది ఉంది రూల్ మన సొసైటీలో. బట్ ఫారినర్స్ అలా కాదు. వాళ్ళకి ఏ పెళ్ళి లేదు, నచ్చితే ఉండొచ్చు లేకపోతే విడిపోతారు కదా, టుగెదర్ లివింగ్. ఇవన్నీ ఫారెన్ కాన్సెప్ట్స్ మనకు వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు అంటే ఎటువంటి పెళ్లి బంధము, ఎటువంటి ఫోర్స్ లేకపోయినా కూడా కలిసి ఉంటారు. ఇఫ్ దేర్ ఆర్ ట్విన్ ఫ్లేమ్స్ అయితే, సోల్మేట్స్ అయితే ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య అలా ఉంటుంది. అంటే ఏ సమాజము ఆంక్షలు పెట్టకపోయినా వాళ్ళు సోల్తో కలిసి ఉంటారు, వాళ్ళని విడిచి ఉండలేరు. సో అది అద్భుతమైన జర్నీ అండి అది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అన్నది. ఒకటే సోలు 2 బాడీస్లో ఉంటుంది, స్ప్లిట్ అయ్యి ఆ కాన్సెప్ట్ ఉంది. ఒక సోల్ని దేవుడు స్ప్లిట్ చేసి 2 బాడీస్లో 2 ఎక్స్పీరియన్సెస్ చేయమని ఎర్త్ మీదకి పంపిస్తాడు. అది ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటారు. అలాంటి వాళ్ళు టారో రీడర్స్ అవుతారు. అంటే తన అనదర్ హాఫ్ని సెర్చ్ చేయడానికి క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళలో, అలా చేస్తారు. అది చాలా స్పిరిచువల్ జర్నీ అండి, చాలా పెయిన్ఫుల్ జర్నీ. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ కాదు అది. అందరికీ కూడా అది చేయలేరు కూడా, అది దైవ సంకల్పం ఉంటే చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ టారో ఇంట్యూషన్ పవర్తోని టారో కార్డ్స్ని యూజ్ చేసి చెప్పగలుగుతారు ఆస్ట్రాలజీ. వీళ్ళందరూ ఏంటంటే వారియర్స్. ఎర్త్ని క్లెన్స్ చేయడానికి, కలియుగం కదా, పాపాలన్నీ పెరిగిపోతున్నప్పుడు ఎర్త్ని క్లెన్స్ చేయడానికే వస్తారు ఇటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళు టారో రీడర్స్ అవుతారు అట్లా. సో మేడం జనరల్గా మనకి 7 జన్మలు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఈ జన్మలో ఉన్నాను, మీరు ఈ జన్మలో ఉన్నారు అని తెలుసుకోవడం ఎలా అంటారు? అంటే ఒక్కొక్కరికి చూడండి కష్టాలు కంటిన్యూస్గా వస్తుంటాయి వితౌట్ ఎనీ రీజన్. కష్టాలు బాగా వస్తుంటే అది లాస్ట్ జన్మ. సింపుల్ టెక్నిక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా తల్లి దూరం అవడము, తండ్రి పట్టించుకోకపోవడము, మ్యారేజ్ అయినా కూడా బాధ్యతలు ఎక్కువ తీసుకోవడము, అలా సొసైటీలో వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రముఖ పాత్ర వహించడము, లేదా ఒక స్పిరిచువల్ పర్సన్గా గుర్తింపు పొందడము, అందరికీ జెన్యూన్గా స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేయడం, అలాంటి వాళ్ళు ఇంకా ఇది లాస్ట్ జన్మ. ఇంకా అంటే ఎన్నో జన్మల ఇన్కార్నేట్స్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పర్సన్కే ఎక్కువ వస్తున్నాయి కదా ప్రాబ్లమ్స్, భరించే శక్తి ఎక్కువ. అండ్ ఎన్ని క్లియర్ చేసుకుంటున్నా కూడా వాళ్ళలో శక్తి కూడా అంతే ఉంటుంది. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా ఈజీగా వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారు. వాళ్ళకి దేవుడు ఆ స్ట్రెంత్ ఇస్తూనే ఉంటాడు. అంటే ఆ జన్మ లాస్ట్ జన్మ అయితే ఆ స్ట్రెంత్ ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు శివుడిలో కలిసిపోతారు, హయ్యర్ సెల్ఫ్. ఈ సోల్స్ అన్ని శివుడి నుంచి వచ్చినవే, అతని నుంచి వచ్చే జర్నీస్ అన్నీ చేస్తూ ఉంటాయి కదా. లాస్ట్కి ఈ సోల్ ఎక్కడికి వెళ్ళాలి? శివుడిలో లీనమైపోవాలి. అటువంటప్పుడు లాస్ట్ జన్మలో అన్ని 7 జన్మల యొక్క కర్మలు బాగా పెట్టేసి అప్పుడు లాస్ట్కి అది క్లియర్ అయిపోయింది కదా, శివుడిలోకి ఆ ఆత్మ వెళ్ళిపోతుంది.
అదే సోల్ జర్నీ అండి. సో అలాంటి అప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు, బాగా కష్టాలు వస్తున్నాయి అంటే మేబీ లాస్ట్ జన్మస్ అవ్వచ్చు, 6th జన్మనో 5th జన్మ. అటువంటప్పుడు వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి పాపం, వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ శక్తి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, దాన్ని ఛేదించే ఇది కూడా ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు అనుకున్నారంటే అది చేసేస్తారు. ఆ ప్రత్యేకమైన పర్సన్స్ని మనం చూస్తూ ఉంటాం సొసైటీలో. మోస్ట్లీ వాళ్ళు ఆస్ట్రాలజర్స్ అవుతారు, అందరికీ స్పిరిచువల్ గైడెన్స్ చేస్తారు అట్లా. సో దో దే ఆర్ యంగ్ లుకింగ్ బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎన్నో ఇన్కార్నేట్స్ నుంచి సోల్ వస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది వయసుతో సంబంధం ఉండదు. అందుకనే యంగ్ ఆస్ట్రాలజర్స్ లైక్ మీ దే ఆర్ ఆల్సో స్పిరిచువల్గా వెళ్ళిపోతారు అనమాట. సో దానికి వయసుకి సోల్కి అనేది వయసు అనేది ఉండదు, బికాస్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్కార్నేట్స్ ఇంప్రెషన్స్ ఉంటాయి మైండ్ పైన, అందుకనే సమస్యలకి సొల్యూషన్స్ కూడా చెప్పగలుగుతారు. అట్లా తీసుకోవచ్చండి దాన్ని. సో మేడం, కర్మల్ని అనుభవించాలి అంటే మనిషి జన్మనే ఎత్తారా, లేదంటే ఈ 7 జన్మల్లో వేరే జన్మలు ఏమైనా ఎత్తే అవకాశం ఉంటుందా? అంటే ఇంకా వాళ్ళ కర్మాస్ మరీ బాగా బ్యాడ్ కర్మాస్ ఉంటే డాగ్స్ లాగా వాళ్ళ లైఫ్ షార్ట్ ఉంటుంది, డాగ్స్ లైఫ్ అది కూడా ఎత్తుతారు. పిల్లుల్లాగా చిన్న చిన్న కీటకాలు వాళ్ళు కూడా అప్పుడు లైఫ్ ఏమవుతుంది, ఇందాక మీరు అడిగినట్టు బేబీ పుట్టగానే 1-2 months ఉండి చనిపోయిన బేబీస్ ఉంటారు. షార్ట్ కర్మాస్, ఆ కర్మ అంతే, ఇంకా అది అక్కడికి ఆయుష్ ఎండ్ అయిపోయి మళ్ళీ ఇంకో బర్త్ తీసుకోవాలి. ఒక కప్పలాగాను, ఒక చిన్న డాగ్ లాగాను పుట్టి, పిల్లిలాగాను పుట్టి, క్యాట్ లాగా పుట్టి వెంటనే చనిపోవచ్చు, ఎక్కువ ఆయుష్ ఉండదు. అక్కడ ఉన్న కర్మ బ్యాలెన్స్ బట్టి ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనిషి జన్మ ఉత్తమమైనది కదా అన్నిటికన్నా, ఎందుకంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ వర్డ్స్. ఉత్తమమైన జన్మ మన ఏదైనా కర్మలు తీర్చుకోవడానికి కూడా వేస్ బాగుంటాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఒక రుద్రాక్ష వేసుకోవాలన్నా ఇట్లా కర్మల్ని మనం ఏదైనా భగవంతుడు పూజ చేసి డాగ్ జన్మ ఎత్తితే చేయలేము అవన్నీ. మళ్ళీ షార్ట్ లైఫ్లో వెళ్ళిపోయి ఇంకొక మనిషి జన్మ ఎత్తినే మళ్ళీ కర్మలు క్లియర్ చేయాలి. చూడండి, కర్మలు క్లియర్ చేసుకున్న అర్హత ఉండాలి అట్లా. అలాగే మేడం, లవ్ గురించి మాట్లాడుకుంటే చాలామంది జన్మల బంధం అంటారు, లేదంటే సోల్మేట్ అంటారు. నిజంగానే ముందు జన్మలో కనుక లవ్ చేసుకుని ఉంటే ఈ జన్మలో వారు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్గా అవుతారా, లేదంటే కనెక్ట్ అవుతారా, ఎలా ఉంటుంది వాళ్ళకి? అంటే సోల్ మిస్ అయితే మాత్రము లాస్ట్ జన్మ యాజ్ ఎ లవర్గా మిస్ అయిన హస్బెండ్, లేకపోతే లైఫ్ ఎక్కువ గడపలేదు, సోల్కి ఉండిపోతుంది. ఆ సోల్తో కనెక్షన్, సోల్ కాంట్రాక్ట్ అంటాం, అది కనెక్షన్ ఉండిపోయినప్పుడు ఇంకొక బర్త్ తీసుకుంటుంది సోల్. మళ్ళీ ఆ పర్సన్ కూడా బర్త్ తీసుకుని ఆ జన్మలో కలుసుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తారు, కలుసుకుంటారు. కలుసుకొని ఏదైతే ఉండిపోయిందో జర్నీ చేయాలి, ఇలా ఉండాలి అనుకున్నది కంప్లీట్ చేస్తారు సోల్ జర్నీలోనే. అది అందుకే సోల్మేట్స్ అవుతారు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, సోల్మేట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సోల్మేట్స్ అవ్వచ్చు. బికాజ్ ఎక్కడైనా కర్మ పెండింగ్ ఉండిపోతే. ఇవి కార్మిక్ రిలేషన్స్ అని ఇంకా కొన్ని ఉంటాయండి. కార్మిక్ రిలేషన్స్లో పెళ్లి జరిగినా కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. అది ఎక్కడో రుణానుబంధము ఆ పర్సన్తో ఉంటే భార్యాభర్తలే రోజు గొడవలాడుకొని ఆ భర్త చేత భార్య బాధింపబడచ్చు, భార్య చేత భర్త బాధింపబడచ్చు, ఎలా అయినా జరగచ్చు. సో అందుకే అంటున్నాను, అవి కార్మిక్ రిలేషన్స్ని చేయటానికే మనము స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యి ఈ పూజలు అవి ఎక్కువ మంది చేస్తుంటారు ఆ టెన్షన్స్కి. అండ్ రుద్రాక్షలు ధరించి, దాంట్లో మనం చాలా రుద్రాక్షలు చెప్పుకున్నాం కదా, గౌరీ శంకర్ రుద్రాక్ష, అర్ధనాదీశ్వర రుద్రాక్ష. అవి ఏంటంటే అలాంటి కార్మిక్ రిలేషన్స్ని లో ఉండే నెగిటివిటీ తగ్గించుకోవడానికి, కార్మిక్ ప్యాటర్న్స్ని కిల్ చేయడం అంటే సైకిల్ నండి చేయాలి. లేకపోతే ఆ సైకిల్ మళ్ళీ రిపీట్ అదే రిపీట్ అవుతుంటుంది. అదే అంటారు కదా చాలామంది, పెళ్ళైనా కూడా హ్యాపీనెస్ లేదండి అసలు, బికాస్ ఆ పర్సన్తో కార్మిక్ రిలేషన్ ఉండడం. ఎవరి తప్పు ఉండకపోవచ్చు. జాతకం మనకి ఆస్ట్రాలజీ చూస్తే అవన్నీ సప్తమ స్థానము, మాంగళ్య స్థానం అని పాపగ్రహాలు కనబడుతుంటాయి, ఆస్పెక్టింగ్ అంతా కనిపిస్తుంటుంది. దాన్ని మార్చుకునే శక్తి కూడా ఉంది మనకి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు, డైవర్సెస్ కంటిన్యూస్గా అవుతున్నా బ్రేక్ చేసి, అందే ఇందా చెప్పుకున్నాం, సైకిల్స్ని బ్రేక్ చేయాలి అంటే స్పిరిచువల్ అవేకనింగ్, లోపల ఇన్నర్ హీలింగ్ చేయాలి. నిన్న ఒక పర్సన్ అలాగే అడిగారు, కంటిన్యూస్గా నేను మనీ లాస్ అవుతున్నానండి, ఎప్పుడు నాకు అసలు లైఫ్ అంటేనే నమ్మకం పోయింది, కంటిన్యూస్గా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందని. నేను ఒకటే చెప్పాను, ఇన్నర్ హీలింగ్ చేయండి అని. ఇన్నర్ హీలింగ్ అంటే ఏంటండి అని అడిగారు. ఇన్నర్ హీలింగ్ అంటే ఒక రుద్రాక్ష వేసుకొని మంత్రాన్ని కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తే లోపట అన్నది ఇన్నర్ హీలింగ్ అవుతుంది, చక్రాలు అనేవి రీయాక్టివేట్ అయ్యి మళ్ళీ మీరు ఆ మోసాలనే మీరు ఇన్వైట్ చేయకుండా ఉంటారు. ఇప్పుడు యూనివర్స్లో అన్ని ఎనర్జీస్ ఉంటాయండి. మోసం చేసే ఎనర్జీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, జెన్యూనిటీ ఉంటుంది. మన కర్మ బట్టి ఒక ఎనర్జీనే మనం అట్రాక్ట్ చేస్తాం. కొంతమందికి అవే ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటాయి చూడండి, బికాజ్ వాళ్ళు అదే ఎనర్జీని ఇన్వైట్ చేస్తున్నారని. దాన్ని ఎప్పుడైతే హీల్ అయితేనే ఆ ఎనర్జీని మనం ఇన్వైట్ చేయకుండా ఉంటాం. అంటే మనం చీట్ చేయబడడం, డిజానెస్టీని అట్రాక్ట్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ అది హీల్ అవ్వాలి,
అదే దానికి పరిహారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు మనకు ఆ ఎనర్జీ ఇంకా అట్రాక్ట్ చేయము, కట్ అయిపోతుంది అట్లా. సో ఈ లవ్ అఫైర్స్ పెట్టుకోవడము ఇవన్నీ కూడా కర్మాసే. ఒక పర్సన్తో కాకుండా మెనీ ఆఫ్ అఫైర్స్ పెట్టుకోవడం కూడా కర్మ అనే. అదేదో ఇది కాదండి, అదొక కర్మ. అట్లా అంత మందితో అలా చేయకూడదు, బికాస్ అది కర్మ వల్లే వాళ్ళు అలా చేస్తున్నారు. బట్ ఎవరితోనే హ్యాపీగా ఉండలేదు చూడండి. సో దీస్ ఆల్ కర్మ సైకిల్స్, ఫైనాన్షియల్ లాసెస్ కానీ ఆర్ బిజినెస్ లాసెస్, ఎనీథింగ్ అట్లా. అంటే మేడం మనం కొన్ని మనం అనుకొని చేస్తాం కొన్ని పనులు. కొంతమందిని చూడగానే మనకు తెలియకుండానే మన మైండ్ ఎంత కంట్రోల్ చేస్తున్నా కానీ వాళ్ళ మీద కోపం రావడము, లేదంటే ఈజీగా మనం ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటాం. అంటే జస్ట్ ఒక రోజు పరిచయంలోనే ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, లాంగ్ లాస్టింగ్గా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది షార్ట్గా ఉన్నా కానీ ఎక్కువ ట్రావెల్ చేసినా కానీ మళ్ళీ శత్రువులుగా మారిపోతారు. అంటే ఇది మనం చూస్ చేసుకుంటాం వల్లే అవుతుందంటారా? అంటే వీళ్ళు నాకు ఫాదర్గా రావాలి, ఫ్రెండ్గా రావాలి, మదర్గా రావాలి, అంటే దానివల్లే మనకు తెలియకుండానే మన సోల్ అలా చెప్పారు. అంటే సోల్ కాంట్రాక్ట్స్ మనం చేసుకుంటాం అండి. జన్మలకి మీరే నాకు పిల్లలుగా పుట్టాలి, లేకపోతే మీరే నాకు భర్త. సోల్ కాంట్రాక్ట్స్ ఎప్పుడు చేయకూడదండి, బికాస్ నువ్వు కాంట్రాక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఏదో ఒక దీనివల్లనే ఈ జన్మలో వాళ్ళతో కలిసి ఉన్నావు, మళ్ళీ కోరుకుంటున్నావు నువ్వే కావాలి, లేకపోతే నువ్వే నాకు ఫ్రెండ్గా ఉండాలి, ఎన్ని జన్మలకైనా అన్నావు అనుకోండి, అగైన్ యు ఆర్ డూయింగ్ ద సోల్ కాంట్రాక్ట్ దేర్. మళ్ళీ దానికోసం అగైన్ ఇంకో బర్త్ తీసుకోవాలి. ఎవరైనా కూడా మోక్షం ఉంటేనే సోల్కి హ్యాపీ అండి. ఇంకొక బర్త్ తీసుకున్న కర్మాస్ని కంప్లీట్ చేయాల్సిందే. సో అలా ఎవరు అనుకోవద్దు. జన్మలకి నువ్వు ఏదో జన్మలో ఉన్నది ఓకే, దేవుడి దయ వల్ల సో మనం ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి, కానీ సోల్ కాంట్రాక్ట్స్ చేసుకోకుండా ఉంటే మంచిది. మనం చేసుకుంటూ ఉంటాం సోల్ కాంట్రాక్ట్స్ కొన్ని కావాలని. అవి కూడా సోల్ కాంట్రాక్ట్స్ అని ఉంటాయి మాకు సోల్ జర్నీలో, అవి కూడా క్లియర్ చేయాలి. కర్మాస్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి అవి కూడా అట్లా. మేడం అలాగే సంతానం కోసం ఒక రుద్రాక్షను చూపిస్తారా? సంతానం అంటే చాలా ఇప్పుడు అబార్షన్స్ కంటిన్యూస్ అవుతూ ఉంటే, అండ్ చాలా చెప్పాం కదా, మ్యారేజ్ అయిన 25 years వరకు పిల్లలు పుట్టలేని వాళ్ళు ఈ రుద్రాక్ష ఏదైతే గౌరీశంకర్ గణేష్ కలిపి ఉంటారండి. ఈ రుద్రాక్షలో వెరీ రేర్ రుద్రాక్ష. శివపార్వతులు గణేష్ చూడండి, ఓకే, ఇట్లా డిఫరెంట్ షేప్లో ఉంటుంది రుద్రాక్ష. సో ఈ శివపార్వతులు జంట ఉండి మధ్యలో గణేష్ ఉన్నారు, ట్రంక్ ఉంది చూడండి. సో ఈ రుద్రాక్షని ధరించినా, తాకినా, చూసినా సంతాన దోషాలు తగ్గుతాయి, గర్భస్థ దోషాలు తగ్గుతాయి. సో మెయిన్లీ యూత్ ఎక్కువ సఫర్ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, సంతానం డిలే అవ్వడము, అలాంటి ప్రాబ్లమ్స్కి బ్రహ్మాండమైన రుద్రాక్ష అండి. ఎంతో పవిత్రమైన రుద్రాక్ష. ఎందుకంటే ఈ రుద్రాక్షలో స్పెషాలిటీ ఏంటంటే శివపార్వతులు కలిసి ఉండడంతో పాటు గణేష్ కూడా కలిసి ఉన్నారు. సో ఈ రుద్రాక్ష ధరిస్తే కంపల్సరీ ప్రెగ్నెన్సీ ఆర్ సంతానం లేని దంపతులకి సంతానం కలగడం, అట్లాంటి గర్భస్థ సమస్యలు కూడా తగ్గుతాయి. సో వెరీ రేర్ రుద్రాక్ష. షోలో చూపించే అవకాశం కలిగింది, దర్శనం చేసుకునే అవకాశం కూడా నాతో పాటు మీకు అందరికీ కలిగిందని అనుకుంటే. ఎందుకంటే వైబ్రేషన్స్, ఒక రుద్రాక్షను చూసినా, తాకినా, ధరించినా ఎన్నో జన్మల దోషాలు పోతాయి. రుద్రాక్ష టచ్ చేస్తేనే, చూస్తేనే అంత పుణ్యం కలుగుతుంది కదా. ఇంకా ధరిస్తే ఇంకా చెప్పొద్దు, ఇంకా హీలింగ్ ఉంటుంది, ఇన్నర్ హీలింగ్ అట్లా. సో సంతానానికి సంబంధించి రుద్రాక్ష చూసాము. ఈ రుద్రాక్ష అంటే యూజువల్లీ గౌరీశంకర్ రుద్రాక్షలను నేను ఎక్కువ చూస్తాను, కానీ గణేష్తో కూడిన గౌరీశంకర్ ఇట్స్ వెరీ రేర్ రుద్రాక్ష. అలా కొన్ని వస్తుంటాయి. కొంతమంది స్పెసిఫైగా వాటిని ధరిస్తారు సంతాన దోషాలను తగ్గించుకోవడానికి అట్లా అనమాట. సో IVF సక్సెస్ కాని వాళ్ళు, తర్వాత కంటిన్యూస్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది. అండ్ డిలేడ్, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కన్సీవ్ కావట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ రుద్రాక్షను ధరించాలి. అండ్ ఈ ఫ్యామిలీ ఇంటిగ్రిటీకి, కుటుంబంలో పీస్ లేనప్పుడు కూడా ధరించవచ్చు రుద్రాక్ష. దానివల్ల కూడా మీకు స్లోగా, అంటే సమస్యలు ఒకసారి తీరవగానే ఇన్నర్ హీలింగ్, స్లోగా హీలింగ్ జరుగుతున్న కొద్ది చుట్టూ ఉండే ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతుంటాయి. మనతో ఒకరు క్రూరంగా ప్రవర్తించే తీరు చాలా చేంజ్ వస్తుంటుంది ప్యాటర్న్లో. మినిమం ఇట్ విల్ టేక్ 1.5 to 2 years టైం పడుతుంది ఒక రుద్రాక్ష వేసుకున్నా కూడా ఇన్నర్ హీలింగ్ జరగడానికి, అట్లా ఏ సైకిల్నైనా బ్రేక్ చేయడానికి. మేడం మా స్టూడియోకి వచ్చి మాకు, మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూశారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK News.